హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. సో ఇక ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో నా డే రొటీన్ అయితే మీతో షేర్ చేయబోతున్నానండి. ఇక్కడికి వచ్చినట్లయితే నాకు చాలా ఫ్రీ టైం అయితే దొరికిద్దండి, ఎలాంటి పని అయితే చేయను. అదే ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుందండి. వీడియో ఎన్ని వరకు చూసి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇక వీడియోలోకి వచ్చేసినట్లయితే ఎర్లీ మార్నింగ్ ఇక్కడ నేను లేచేలోపు ఆల్మోస్ట్ 9 అయితే అయిపోతుందండి. నేను లేచేలోపు మా పిల్లలు కూడా లెగుస్తారు. అంటే వాళ్ళకి ఇంకా ఆటోమేటిక్గా అయితే మెలకు అయితే వచ్చేస్తుంది. ఇంకా లేచేసి వాళ్ళ పాటికి వాళ్ళు అయితే బ్రేక్ఫాస్ట్లు అయితే చేస్తారు. అమ్మ అయితే ఎర్లీ మార్నింగే పనికి అయితే వెళ్ళిపోతుందండి. అది ఏం పనికి ఏంటి అనేది మీకు కమింగ్ బ్లాగ్స్లో అయితే మీతో అయితే కంప్లీట్గా అయితే షేర్ చేస్తానండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిల్లలు లేచిపోయి ఉంటారు కదా, ఇంకా పిల్లలు నేను లేచేలోపు పిల్లలు బ్రేక్ఫాస్ట్స్ అవన్నీ అయితే చేస్తారండి. చెల్లి వాళ్ళు అయితే పిల్లలకంటే ఎవరు లేస్తే వాళ్ళకి వచ్చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ టిఫిన్ అయితే పెట్టేస్తారు. సో నేనైతే చాలా లేట్గా లెగుస్తాను. 9:30 అలా అయితే లెగుస్తూ ఉంటానండి. సో ఇప్పుడైతే ఫస్ట్ నేను లేచేసి ఇంకా ఫ్రెష్ అప్ అయితే అవుదామని చెప్పి బ్రష్ అయితే వేసుకుంటున్నాను. నాకు ఇక్కడ చేయడానికి అయితే ఎలాంటి పని అయితే ఉండదండి. నా చిన్నప్పటి నుంచి నేను అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే బిఫోర్ మ్యారేజ్ కూడా నేను ఎలాంటి పని అయితే చేయలేదండి. అట్లా అయితే పెరిగాను. బట్ ఇప్పటికి కూడా నేను అలాగే స్టిల్ అయితే కంటిన్యూ అవుతున్నాను. అలా చాలా ప్రౌడ్గా అయితే చెప్పుకుంటానండి. నేను ఇక్కడికి వచ్చినటువంటి సమ్మర్ హాలిడేస్ 1 మంత్ నాకు చాలా ఫ్రీ టైం అయితే దొరుకుతుంది. మళ్ళీ ఆఫ్టర్ సమ్మర్ హాలిడేస్ తర్వాత మళ్ళీ హైదరాబాద్ వెళ్తే సేమ్ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. మన ఇంట్లో మనమైతే తప్పకుండా పనులు అయితే చేసుకోవాలి కదా. ఇక్కడైతే అమ్మ అయితే నాతో ఒక్క పని కూడా అయితే చేయించదండి, అంతా వాళ్ళే చేసేసుకుంటారు. సో నేను వీడియో కోసమే అప్పుడప్పుడైతే ఏదన్నా కుకింగ్ రెసిపీస్, స్పెషల్ రెసిపీస్ అయితే చేస్తూ ఉంటాను. ఇంకెలా ఇక్కడ నాకు చేయడానికి అయితే ఎలాంటి పని అయితే ఉండదు. ఎలాంటి మామూలుగా వంట పని ఇట్లా అయితే ఏముండదండి. స్పెషల్ రెసిపీ చేసేటప్పుడు మాత్రమే వీడియో కోసం మాత్రమే షేర్ చేస్తూ ఉంటాను. సో అలా నేనైతే ఫ్రెష్ అయిపోతాను. ఫ్రెష్ అయిపోయిన తర్వాత బ్రష్ అది చేసేసుకున్న తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడానికి ముందే ఇంట్లో అయితే న్యాచురల్ అలోవెరా అయితే మొక్క అయితే ఉందండి. ఇంకా మనకి మార్కెట్లో దొరికే అలోవెరా జెల్ అయితే విత్ కెమికల్స్తో యాడ్ అయి ఉంటుంది కదా. ఫస్ట్ అయితే లేచిన వెంటనే స్కిన్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది కూడా కొంచెం బేసిక్ స్కిన్ కేర్. కొంచెం ఇలా అలోవెరా జెల్ అనేది మన న్యాచురల్ మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది కదా. అందుకని చెప్పేసి అది కొంచెం తీసేసుకొని మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ నాకు ఎప్పుడు వీలుంటే అప్పుడు ఒక్కసారి ఇలా తీసేసుకొని ఫేస్కి ఇలా అప్లై చేసేసుకుంటాను. అది అలా డ్రై అయిపోయే లోపు అయితే నేను బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నానండి. ఇప్పటికే 10:30 అయితే అయిపోతుంది. ఎండలు బాగా ఉన్నాయి కదా, ఎండలకు అస్సలు తినాలనిపించట్లేదండి. అందుకని చెప్పి ఒక్క ఎగ్ దోశ అయితే వేసుకున్నాను. చెప్పాను కదా నేను లేకపోతే పిల్లలు అందరూ అయితే తినేస్తారు, నేనే లేట్గా లెగుస్తానని చెప్పి కొంచెం దోశ పిండే ఉన్నట్లు ఒక ఎగ్ దోశ పోసుకున్నాను. అలాగే ఇంకొంచెం పిండి ఉంటే అది వేస్ట్గా పోవడం ఎందుకని ఇంకొకటి నార్మల్ దోశ అయితే వేసేసుకున్నానండి. ఇంకా ఎగ్ దోశతో పాటు ఇంకో నార్మల్ దోశ కూడా వేసేసుకొని నేను బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాను. ఇక్కడ ఈ లోపు అయితే నేను ఫేస్కి పెట్టుకున్నటువంటి అదైతే ఆ ఫేస్ది అదైతే ఏదైతే ఉందో దాన్ని అంతా అయితే చక్కగా క్లీన్ అయితే చేసేసుకున్నాను. ఇంకా ఒక్కసారి ఫేస్ వాష్ కూడా చేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే సమ్మర్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా. మన సమ్మర్ అనే కదండి, ఏ సీజన్లో అయినా బేసిక్ స్కిన్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. నేనైతే ఎలాంటి మేకప్స్ ప్రోడక్ట్స్ అనేది యూజ్ చేయనండి. అది నేను వీడియో షూటింగ్ చేసుకుంటప్పుడైనా సరే, లేదంటే ఎలాంటి ఫెస్టివల్స్ వచ్చినా సరే, ఏదైనా మ్యారేజెస్ అట్లా ఉన్నా సరే, ఎప్పుడో రేర్ సిచ్యువేషన్స్లో 1 or 2 times మాత్రమే నేను మేకప్ అనేది యూజ్ చేస్తాను. ఆల్మోస్ట్ 90% నేను ఇలా ఈ స్కిన్ కేర్ మాత్రమే యూజ్ చేస్తానండి. ఫస్ట్ అయితే ఫేస్ వాష్ అయితే చేసేసుకొని ఇంకా ఆఫ్టర్ ఫేస్ వాష్ తర్వాత మామూలుగా మాయిశ్చరైజర్ అయితే కొంచెం అప్లై చేసేసుకొని అది కొంచెం డ్రై పోయిన తర్వాత కొంచెం సన్ స్క్రీన్ అయితే పెట్టుకుంటానండి. నేను రెగ్యులర్గా నాకు వీడియో స్టార్ట్ చేసే ముందు కానీ ఇంకెప్పుడైనా సరే వీడియోస్ లేనప్పుడైనా సరే మార్నింగ్ ఈవినింగ్ ఒక్కసారి ఇంకా డైలీ 2 times ఇలా నేను బేసిక్ స్కిన్ కేర్ అయితే ఫాలో అవుతున్నానండి. ఇది నేను 2 years నుంచి అయితే ఫాలో అవుతున్నాను. నేను డెర్మటాలజిస్ట్ కన్సల్ట్ చేసి నా స్కిన్ కేర్కి తగ్గట్లుగా, నా స్కిన్ అనేది కాంబినేషన్ స్కిన్ అండి, దానికి తగ్గట్లుగా నేను డాక్టర్ సజెస్ట్ చేసినవి మాత్రమే ఇంకా 2 years నుంచి ఇదే ప్రోడక్ట్స్ మళ్ళీ అయిపోయిన వెంటనే తెచ్చుకొని ఇదే స్కిన్ కేర్ అయితే యూజ్ చేస్తున్నానండి. ఎలాంటి ప్రోడక్ట్స్ అయితే యూజ్ చేయను. నాకు తెలిసినంతవరకు మనకు మేకప్ కంటే కూడా స్కిన్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. డైలీ స్కిన్ కేర్ తీసుకోవడం వల్ల మనకు ఫేస్లో అనేది కొంచెమైనా సరే డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. సో అలా మార్నింగ్ నా స్కిన్ కేర్ కూడా అయిపోయిన తర్వాత ఇంకా కొద్దిసేపు అలా ఇంకా కబుర్లు అవన్నీ ఉంటాయి కదా, అందరం ఒకే చోట ఉంటే కబుర్లు మాట్లాడుకోవడం, అలా కొద్దిసేపు ఫోన్ అలా చూసుకోవడం, టీవీ చూసుకోవడం, ఇట్లా ఇవన్నీ అయితే జరుగుతూ ఉంటాయి. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి నేను చెప్పాను కదా స్పెషల్ రెసిపీ చేసేటప్పుడు మాత్రమే నేను కుక్ చేస్తాను, రిమైనింగ్ డేస్లో నేను అసలు ఎలాంటి పని చేయనని చెప్పేసి. సో ఇంకా రెగ్యులర్ కర్రీస్ అయిపోతున్నాయి. మా పిల్లలకి మామూలుగా రైస్ రెసిపీస్ ఎక్కువగా తింటూ ఉంటారు కదా, అందుకని చెప్పేసి ఈరోజు పిల్లల కోసం నేనే వంట చేద్దామని చెప్పేసి అనుకున్నానండి. అందుకని చెప్పేసి గోంగూర పులావ్ అయితే చేశాను. ఇది కూడా మీకు రెసిపీ అయితే కిచెన్లో షేర్ చేద్దాం అనుకున్నాను. ఆ చిన్న కిచెన్లో ఇంక ఈ ఎండకి కుక్ చేయడం అంటే మామూలు విషయం కాదండి. అది షూట్ చేస్తా మామూలుగా కుక్ చేస్తా వీడియో షూట్ చేయాలంటే అస్సలు అయ్యే పని కాదు. ఒకవైపు అయితే చెమటలు కారిపోతున్నాయి, నా వల్ల అయితే అస్సలు అవ్వలేదండి. ఇంకా అందుకని చెప్పేసి నేను ఎలాంటి వీడియో అయితే షూట్ చేయలేదండి. ఇంకా కుకింగ్ అయితే అయిపోయిన తర్వాత అందరం అయితే కూర్చొని లంచ్ చేస్తున్నాము. ఈ లోపు అయితే అమ్మ పని నుంచి అయితే వచ్చేసిందండి. ఇంకా అందరం ఒకే చాటు కూర్చొని ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఇలా లంచ్ తినేసిన తర్వాత ఇంకా పిల్లలు
పిల్లలందరినీ వచ్చేసి లంచ్ తినడంలో కంప్లీట్ అయిపోయి 2:00 అయితే అయిపోతుందండి. అట్లీస్ట్ 2 అవర్స్ అయినా సరే తప్పకుండా పిల్లలైతే పడుకోబెడతానండి. అంటే మేము నార్మల్గా పడుకుంటాము, చిన్నపిల్లలు మాత్రం తప్పకుండా అయితే నిద్రపుచ్చుతాము. ఆఫ్టర్ 4:00 అయితే మళ్ళీ లెగుస్తారు. అలా డైలీ అయితే ఇక్కడికి వచ్చినప్పటి నుంచి పడుకోవడం అయితే అలవాటు అయిపోయిందండి. ఇంకా అలా పడుకొని లేచేసిన తర్వాత మళ్ళీ రొటీన్ అనేది స్టార్ట్ అయిపోతుంది మార్నింగ్ లాగా. ఇంకా చెల్లి అయితే నాకు కొంచెం కాఫీ అయితే కల్పించిందండి. ఇంకా అందులో నాకు షుగర్ సరిపోలేదని చెప్పేసి కొంచెం షుగర్ వేసేసుకున్నాను. ఇంకా లేచిన తర్వాత అమ్మ పనులు కూడా అమ్మ చేసుకుంటుంది. ఇట్లా గేదెల దగ్గర ఇట్లా మొత్తం చూసుకోవడం ఇవన్నీ అయితే చేసుకుంటుందండి. మనం మార్నింగ్ అయితే ఎలాగో మన రొటీన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అంటే చిమ్ముకోవడం, తుడుచుకోవడం, ఇట్లా గిన్నెలు తోముకోవడం ఇదంతా మళ్ళీ సేమ్ ప్రాసెస్లో ఈవినింగ్ కూడా రొటీన్ అయితే స్టార్ట్ అయిపోతుందండి. ఇంకా అలా కొంచెం కాఫీ తాగేసిన తర్వాత అమ్మ అయితే ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే ఇలా కాబూలి శనగలు ఉంటాయి కదా వైట్, అవి అయితే ఇంకా ఉడకబెట్టేస్తుందండి గుగ్గిల్లాగా. అంటే ఈవినింగ్ స్నాక్స్ కోసం అని చెప్పి కట్టెల పొయ్యి మీద అవి అయితే ఉడకబెట్టేస్తుందండి. ఇవి అయిపోయిన తర్వాత మేమైతే ఈవినింగ్ స్నాక్స్ కూడా అయితే తినేస్తాము. చెప్పాను కదా మార్నింగ్ రొటీన్ లాగా సేమ్ ఈవినింగ్ రొటీన్ లాగే మళ్ళీ చిమ్ముకోవడం, మళ్ళీ గిన్నెలు తోముకోవడం, మళ్ళీ ఇదంతా మార్నింగ్ లాగే ఈవినింగ్ రొటీన్ కూడా సేమ్ అయితే స్టార్ట్ అయిపోతుందండి. ఇంకా ఎవరి పనుల్లో అయితే బిజీ అయిపోతారు. అమ్మ గిన్నెలు తోమడం కానీ, ఇంకేదైనా పని ఉంటే బయట పనులు ఉంటే అమ్మ చూసుకోవడం కానీ, లేదంటే గిన్నెలు తోముకోవడం, ఇట్లా చిమ్ముకోవడం, అట్లా ఎవరి పనులలో వాళ్ళు అయితే ఉన్నారండి. ఇంకా నేనైతే మొత్తం ఇంకా వాళ్ళు చేసే పనులంతా వీడియో తీస్తూ ఉన్నాను. అంటే ఇంకా రొటీన్ లాగా అనేది చెప్పేసి నేనైతే వీడియో అయితే తీస్తున్నానండి. ఇంకా చెల్లి అయితే ఇక్కడ ఇంటి ముందంతా ఒక్కసారి అయితే చిమ్మేస్తూ ఉంది. ఇంకా డైలీ ఇలాగే మార్నింగ్ లాగా ఈవినింగ్ కూడా చిమ్ముకోవడం, మామూలు కడుక్కోవడం, గిన్నెలు తోముకోవడం ఇదంతా అయితే మళ్ళీ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోతుందండి. అలా ఎవరి పనులు వాళ్ళు చేసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు 6:00 అయినా సరే బయట ఎండ అనేది మామూలుగా లేదండి. మామూలుగా ఆఫ్టర్నూన్ ఉన్నట్టే ఉంది. ఇప్పుడు టైం వచ్చి 6:30 అలా అవుతుంది. చూడండి ఆఫ్టర్నూన్ లాగా ఎండ అయితే మండిపోతుంది. ఇంకా 6:00 అట్లా అయిన వెంటనే ఇంకా మేము స్నాక్స్ ఏమైనా అమ్మ చేస్తే తినేసి, లేదంటే బయట నుంచి తెచ్చుకొని స్నాక్స్ తినేసి ఇంకా ఇట్లా ఇంటి ముందైతే అరుగులు అయితే ఉంటాయండి. ఇంకా వాటి మీద అయితే కూర్చుంటాము. 7:00 6:30 కల్లా అలా బయటకు వచ్చి కూర్చుంటాము. పిల్లలు వాళ్ళ పాటికి వాళ్ళైతే ఆడుకుంటూ ఉంటారు. ఇంక ఇప్పటి నుంచి ఇక్కడ కూర్చొని మళ్ళీ ఇంకా డిన్నర్ తినే టయానికి అంటే అమ్మ అయితే ఇంక ఈలోపు వంట చేస్తూ ఉంటుంది. మళ్ళీ ఆ వంట అయిపోయిన తర్వాత పిలిస్తే మళ్ళీ వెళ్ళేసి ఇంకా మళ్ళీ డిన్నర్ చేసేసి ఆ తర్వాత మళ్ళీ ఇంకా స్నానాలు అవి చేసేసుకొని పడుకునేంతవరకు 10:30 వరకు ఇంక ఇక్కడే ఉంటామండి. అంటే 6:00 అరుగు మీద కూర్చొని మళ్ళీ 10:30 వరకు బాగా టైం పాస్ అయితే అవుతుంది. అంటే ఇంటి పక్కన వాళ్ళు కానీ ముందుగా ఎవరన్నా సరే ఒక్కొక్కరుగా వచ్చి అట్లా మాట్లాడుకుంటూ కొద్దిసేపు ఒక అరగంట, ఒక 1 అవర్ పాటు అట్లా ఎవరైనా సరే కూర్చొని అట్లా మాట్లాడుకుంటూ ఉంటారు. చాలా అంటే చాలా టైం పాస్ అయితే అవుతుందండి. నాకు ఇక్కడికి వచ్చి చాలా ఫ్రీ టైం దొరుకుతుంది, చాలా టైం పాస్ అయితే అవుతుంది. హైదరాబాద్లో ఉన్నట్టయితే చాలా అంటే చాలా బోరింగ్గా ఉంటుందండి. ఇక్కడ ఉన్నటువంటి 1 మంత్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, చాలా ఎంజాయ్ అయితే చేస్తాను. అంటే నాకు అక్కడ అపార్ట్మెంట్లో ఒక్కదానికి అట్లా ఉండి చాలా బోరింగ్గా ఉంటుంది. అక్కడ నేను ఎవరితో మాట్లాడను కదా, అందుకని చెప్పేసి నాకు ఇక్కడికి వచ్చినప్పుడు చాలా ఫ్రీగా ఉంటుందండి. ఇంకా ఈవినింగ్ 6:00 ఇక్కడ అరుగు మీద కూర్చున్నదాన్ని మళ్ళీ నైట్ 10-10:30 అయితే లోపలికి వెళ్ళేసి పడుకుంటాము. అంటే ఒక్కసారి వెళ్ళేసి తినడానికి అయితే వెళ్తాము, మళ్ళీ తినేసి వచ్చి మళ్ళీ ఇక్కడే కూర్చుంటాం. ప్రశాంతంగా చల్లటి గాలి అయితే వస్తుందండి అంత ఎండ ఉన్నా సరే. ఇంకా అలా ఇక్కడ అరుగు మీద కూర్చున్న తర్వాత పిల్లలకి మార్నింగ్ టైంలో ఒకసారి వేస్తాను. మళ్ళీ వాళ్ళు ఆడుకొని, అంటే వాళ్ళు మామూలుగా ఆటలు ఆడుకోవట్లేదండి. ఎంత నేను కవర్ చేయాలని చూసినా సరే వాళ్ళ పాటికి వాళ్ళు అయితే ఆడుకుంటూనే ఉన్నారు. అంటే ఇంకెండలో తిరిగి వాళ్ళ పాటికి వాళ్ళు సరే వదిలే ఆడుకొని వెళ్ళి అని చెప్పేసి నేను కూడా అయితే లైట్ తీసుకున్నాను. ఎందుకంటే తర్వాత అక్కడికి వెళ్ళేసిన తర్వాత బిజీ లైఫ్ అయితే ఉంటుంది కదా. సరే పిల్లలు వాళ్ళు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసి ఆడుకొని అని చెప్పి నేను అయితే వదిలేశాను. ఇంకా అలా అయితే ఇంకా స్నాక్స్ తినేసిన తర్వాత పిల్లలిద్దరికైతే డైలీ ఇలా మామూలు జల్ల అయితే వేసేస్తానండి. జల్ల వేసేసిన తర్వాత వాళ్ళు కొద్దిసేపు అయితే ఆడుకుంటూ ఉంటారు. మళ్ళీ తినేసిన తర్వాత ఇంకా మళ్ళీ పడుకునే ముందే ఒక 10 మినిట్స్ ముందు పడుకునే ముందే 9:30-10:00 స్నానం చేసేసి అప్పుడైతే పడుకుంటారండి. సో రెగ్యులర్గా మా రొటీన్ అనేది ఇలాగే ఉంటుంది. అమ్మవారి ఇంట్లో చాలా ఫ్రీ టైం అయితే దొరుకుతుందండి. నాకు నేను ఎలాంటి పని అయితే చేయను, చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇలా బయట కూర్చొని ఇంటి పక్కన వాళ్ళతో, చుట్టుపక్కన వాళ్ళతో అలా నలుగురితో కొద్దిసేపు అలా మాట్లాడుకోవడం, సరదాగా ఇలా చల్లటి గాలి ఇట్లా ఉండడం అయితే నాకు ఈ లైఫ్ స్టైల్ అనేది చాలా బాగా అయితే నచ్చుతుందండి. మళ్ళీ ఆఫ్టర్ హాలిడేస్ తర్వాత మళ్ళీ మన బిజీ లైఫ్లో మనమైతే ఉండిపోతాము. ఇంకా ఆ బిజీ లైఫ్ అయితే మనకు అలవాటు పడిపోతుంది. మళ్ళీ ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇంకా మేము ఇయర్లీ వన్సే ఇక్కడికి వస్తామండి. ఆ 1 మంత్ చాలా అంటే చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తాము. చూడండి ఎంత బాగా ఉంటుందో, విలేజ్ లైఫ్ స్టైల్ లాగైతే ఉంటుంది. ఇది సిటీ అయినా సరే విలేజ్ లైఫ్ స్టైల్ లాగా చాలా బాగుంటుంది. పిల్లలందరూ 10-10:30 11:00 వరకు ఇలా రోడ్డు మీద ఆడుకుంటూనే ఉంటారు. ఇంకా నేను వాళ్ళని చూస్తూ అలా అయితే అరుగు మీదే కూర్చొని ఉండిపోతానండి. సో ఎవ్రీడే మా లైఫ్ అనేది ఇలాగే ఉంటుంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. సో అమ్మవారి ఇంట్లో నా డైలీ రొటీన్ అనేది రెగ్యులర్గా ఇలాగే ఉంటుందండి. మార్నింగ్ లేకపోవడం, బ్రేక్ఫాస్ట్ తినడం, మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ తినడం, మళ్ళీ పడుకోవడం, లేచిన తర్వాత మళ్ళీ స్నాక్స్ తినడం, మళ్ళీ డిన్నర్ తినడం, ఇంకా అలా అరుగు మీద కూర్చొని వచ్చే వాళ్ళని చూస్తూ ఉండడం. ఇలా అయితే నాకు చాలా బాగా అయితే నచ్చుతుందండి. వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్. ఓకేనండి, బాయ్.